హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి eapcet 2022 రిలేటెడ్గా వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఇవాళ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేద్దాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా మాన్యువల్గా అయితే ట్రై చేయకండి. మేబీ నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ అలాంటి చోట చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎవరు కూడా ఫోన్లో చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అయినట్టయితే ఇష్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం గమనించినట్టయితే మనకు యాక్చువల్గా నిన్ననే ఇది మనకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. బట్ నిన్న వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది ఫస్ట్ డే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు అని. మరి ఇవాళ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలన్నది ఇప్పుడు క్లారిటీగా గమనిద్దాం. రిజిస్ట్రేషన్ చేయడానికి 30th లాస్ట్ డేట్ అయితే మనకు ఉంది కాబట్టి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకు ఒకటి ఈ యొక్క మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మేబీ ఇది మొబైల్లో చాలా వరకు వర్కౌట్ అయితే కాదు, అది ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీది ఏదైతే eapcetకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే ఏదైతే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటిది మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇందాక చూసుకున్నట్టు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇట్లా మనకు అడిగింది కదా, ఇలా అడిగినప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చి ఉంటారు కదా డీటెయిల్స్, అలా కొన్ని డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాయి అనమాట. ఇందులో మీరు క్లారిటీగా గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా ఆల్ ఆప్షన్స్ అనేది మనకు గ్రే కలర్లో ఉంటాయి. ఇలా గ్రేలో ఉన్నాయంటే వాటిని మీరు ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు ఏమన్నా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే వీటికి సంబంధించి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ రెండు కూడా ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ అనేది. ఇన్ కేస్ లేదు అనుకున్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అప్లోడ్ చేయమని డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అయితే చూపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా మీరు మీది ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తారు. అది క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, రెండు కూడా మీరు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అనేది అప్లోడ్ అయితే చేస్తారనమాట. అది మీరు మీ సేవలో తీసుకున్నదైనా ఓకే, లేదు సచివాలయంలో తీసుకున్నదైనా ఓకే, ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. అది మీరు మెయిన్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ స్కూలింగ్ ఇవంతా కూడా మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క eapcet రిలేటెడ్గా మెయిన్గా మనకు ఇక్కడ మీరైతే గమనించాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క eapcet రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంతా కూడా మనకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా మెయిన్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ స్ట్రీమ్, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పైన డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి ఎవరైనా చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే దీని మీద క్లిక్ చేసి ఎస్ అన్న దాంట్లో సెలెక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టు అనుకోండి యాజ్ యూజువల్గా మీరు నో అనేది సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ స్టెప్కి అయితే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఓవరాల్గా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లో మనకి ఇంకా క్లారిటీగా అయితే లేదు. ఇక్కడ ఎవరైతే మనకు నో అనే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఫర్దర్గా ఇలాంటిది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కదా డీటెయిల్స్, అవి ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, కొత్తవి ఎంటర్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా గమనించినట్టయితే ఈ డెమో ప్రకారం ఓసీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఓసీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోకుండా వేరేది ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అట్లా మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ ఉంది అంటే ఎస్ఆర్ నో పెట్టుకుంటారు. ఇన్ కేస్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే వస్తుంది. ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత నో సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫర్దర్గా మీకు ఇన్కమ్ అనేది అడుగుతుంది. ఇన్కమ్ చోటు కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతారు. ఇన్ కేస్ నో సెలెక్ట్ చేసుకున్నట్టయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే అడగరనమాట. ఇట్లా మీరు ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, క్యాస్ట్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేస్తారు. ఇక్కడ కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టుకుంటే అప్లోడ్ చేసేస్తాం. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించి నెంబర్ ఎంటర్ చేస్తాం కదా. ఇన్ కేస్ ఇన్కమ్కి వచ్చేటప్పటికి మనకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరికైతే మనకు ఇన్కమ్ లేదో వాళ్ళు నాట్ అప్లికబుల్ పెట్టుకోండి. ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అందులో ఇన్కమ్ అబోవ్ 2.5 lakhs కంటే ఎక్కువ ఉందా, బిలో 2.5 lakhs కంటే తక్కువ ఉందా అన్నది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్
చేసుకున్న దాన్ని బట్టి మీరు నెంబర్ ఎంటర్ చేయాలా లేదంటే అప్లోడ్ చేయాలన్నది మీకు క్లారిటీగా అయితే గమనించవచ్చు. అట్లా మీరు అప్లోడ్ అనేది చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మెయిన్గా మీకు సంబంధించి ఏదైతే మీరు ఒక హెచ్ఎల్సి సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మెయిన్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్కి విజిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దాని కింద క్లిక్ చేసి మీరు ఒక హెచ్ఎల్సి సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తున్నారు. ఇంకా మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడానికి క్లారిటీగా అయితే చూపిస్తారు. అట్లా మీరు ఇక్కడ ఏదైతే మీకు హెచ్ఎల్సి సెంటర్ ఉంటుందో అది మనకు ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఇందాక పైన వచ్చినట్టు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే అగైన్ నో ఎస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అగైన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నో సెలెక్ట్ చేసుకున్నట్టయితే అగైన్ మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతారు. నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఓవరాల్ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీరు ఫీజు పేమెంట్ అనేది ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అన్న చెప్పి మనకి డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ అంటే ఈ యొక్క ప్రాసెసింగ్ ఒక ఫీజు అయితే ఉంటుంది అనుకున్నాం. ఎస్సీ వాళ్ళకి 600 రూపీస్, ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది అంటాం కదా. ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పే చేస్తారన్నది ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఏటీఎం కార్డ్ అనమాట. అది కూడా మీ యొక్క పేరెంట్స్ ఏటీఎం కార్డు యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సెలెక్ట్ చేసుకొని పే అన్న దాని మీద ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే పే చేయడానికి పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సివివి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎంత పేమెంట్ ఉందో అంత పేమెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇలా పేమెంట్ సక్సెస్ రావడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మనకు పేమెంట్ సక్సెస్ అయినట్టు ఇట్లా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. ఇక్కడ పైన చూసుకున్నట్టు ఏదైతే మీ క్యాస్ట్ అప్లోడ్ చేశారు, ఇన్కమ్ అప్లోడ్ చేశారు, దాంతోపాటు ఏదైతే మీరు పైన ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కూడా మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నాం కదా, అక్కడ కూడా అప్లోడ్ చేసి ఉంటారు. అది కూడా వెరిఫై చేస్తారు. ఇట్లా మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క ఇన్కమ్, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసినట్టయితే ఈడబ్ల్యూఎస్, దాంతోపాటు మీ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటుందో అది కూడా వెరిఫై చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు సక్సెస్ అయినట్టు మనకైతే చూపిస్తారు. అది ఒక 2 or 3 డేస్కి టైం అయితే పడుతుంది, ఎందుకంటే వెరిఫికేషన్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ కేసు ఎవరిదన్నా సర్టిఫికేట్స్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళని అగైన్ రీఅప్లోడ్ చేయమని మనకి అడగడం అయితే జరుగుతుంది. రీఅప్లోడ్కి సంబంధించి ఇంకా వెబ్సైట్ అయితే అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అన్న ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఏ సర్టిఫికేట్ వాళ్ళకి నచ్చలేదు ఆ సర్టిఫికేట్ మనకు అగైన్ అప్లోడ్ చేయమని ఇలా మనకు చూపిస్తుంది. ఇక్కడ దీని ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడిగారు. ఇక్కడ చూస్ ఫైల్ దాన్ని మీకు క్లిక్ చేసి మీరు ఏ సర్టిఫికేట్ వాళ్ళు అడిగి ఉంటారో ఆ సర్టిఫికేట్ అగైన్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేబీ మీరు బ్లర్ అప్లోడ్ చేసి ఉండొచ్చు, లేదంటే వేరే సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉండొచ్చు. అందుకని అగైన్ రీఅప్లోడ్ అడుగుతారు. కాబట్టి అప్పుడు మీరు ఇట్లా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క ఏదైతే మనకు సర్టిఫికేట్ ఉంటుందో అది మనకు ఈ యొక్క అప్లోడ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత అది మనకు వాళ్ళు వెరిఫై చేసి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత మీరు అగైన్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది కమింగ్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్గా ఇక్కడ మీకు ఏవైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారో ఆ డాక్యుమెంట్స్ ఏం లేదు, చాలా చిన్న డాక్యుమెంట్స్. క్యాస్ట్, ఇన్కమ్ ఉంటే ఈడబ్ల్యూఎస్, మేబీ పాసిబుల్ అయినట్టయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఎస్ అని పెట్టినప్పుడు మనకు అప్లోడ్ చేయమని అయితే చూపిస్తారు, అది చేస్తారు. లేదు అంటే ఈ యొక్క ఇంటర్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి అది వెరిఫై చేస్తారు. ఓవరాల్గా ఎన్ని డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేస్తారు. ఇది అయిపోయిందంటే మీరు డైరెక్ట్గా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడమే, అంతకుమించి వేరే ప్రాసెస్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.